హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి డే 30, అంటే ఇప్పటి వరకు నేను 29 వీడియోస్ ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ చేశాను. సో దయచేసి మీరు ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మ్యాథ్స్లో మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, జాబ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీడే మనం వీడియో అనేది ఈవినింగ్ 9:30కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్యాలెండర్లో ఆల్రెడీ బేసిక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ బేసిక్ పాయింట్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో రిమైనింగ్ కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ మోడల్స్ చూసుకుంటే ఫస్ట్ మంత్ డేటు సేమ్, మంత్ డేట్ సేమ్గా ఉంటుంది, ఇయర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది టైప్ 1. ఇదేంటి టైప్ 1. ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? నెక్స్ట్ మంత్ డేట్ డిఫరెంట్, ఇయర్ ఏమో సేమ్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఇది టైప్ 2. టైప్ 3లో ఆల్ ఆర్ డిఫరెంట్, ఆల్ ఆర్ డిఫరెంట్ అంటే ఏంటిది? మంత్ డిఫరెంట్గా ఉంటుంది, ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది, డేటు డిఫరెంట్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మంత్ డేట్ సేమ్ అంటే ఏంది? 1 జనవరి 2005 మండే అయితే 1 జనవరి 2006 అనేది ఏ రోజు అవుతుంది? ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటిది? మంత్ డేట్ డిఫరెంట్గా ఉంటాయి. అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్చ్ 2007 మండే అయితే 15th ఆగస్ట్ 2007 అనేది ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఇయర్ సేమ్గా ఉంది, మంత్ డేట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? సో రైల్వేలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, అందుకని ఈ సిరీస్లో టు ద పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్కి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో, ఎన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలో అన్ని మోడల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటిది? ఆల్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్చ్ 2006 మండే అయితే 21 ఏప్రిల్ 2009 అనేది ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ ఏంటిది? మంత్ డిఫరెంటే, డేటు డిఫరెంటే, ఇయర్ డిఫరెంటే. సో ఇలా ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీనే. మీరు ఏమాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయినా సరే మనం రాంగ్ పెట్టడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ప్రాబ్లమ్స్ అనేవి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైప్ చూద్దాం, టైప్ 1. టైప్ 1 క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి? అది ఎలాగా? 1 జనవరి 2005 మండే అయితే 1 జనవరి 2006 అనేది ఏ రోజు అవుతుంది? ఇక్కడ ఏంటిది? మంత్ డేట్ సేమ్ కదా, ఇయర్ డిఫరెంట్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ గ్యాప్ తీసుకోండి. ఇయర్ గ్యాప్ ఎన్ని ఉన్నాయి? 1 ఇయర్. నెక్స్ట్ బిట్వీన్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా? లీప్ ఇయర్స్ ఏమీ లేవు, కాబట్టి ఆడ్ డేస్ ఎంత? 1. మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి +1. మండేకి 1 యాడ్ చేయండి, ఏమవుతుంది? ట్యూస్డే ఇస్ ద ఆన్సర్. ఇంకొకటి, మన ఎగ్జాక్ట్ డేట్ ఇచ్చినప్పుడు లీప్ ఇయర్ అనేది ఎప్పుడు ఇంక్లూడ్ అవుతుంది? ఓన్లీ ఇయర్ మాత్రమే ఇస్తేనేమో మనం 4తో డివైడ్ చేస్తాము, కానీ ఎగ్జాక్ట్ డేట్ ఇస్తే మాత్రం మనకి ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయితేనే అది లీప్ ఇయర్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయితేనే అదేమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. ఇన్క్లూడ్ కాలేదనుకోండి, అది లీప్ ఇయర్ అనేది కాదు. ఓకే, అలాగే 1 మార్చ్ 2007 అనేది సండే అయితే 1 మార్చ్
2009 అనేది ఏ రోజు అవుతుంది. ఫస్ట్ ఏం చూడాలి, ఇయర్ గ్యాప్ చూడండి. ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. 2007కి 2009కి మధ్యలో లీప్ ఇయర్స్ ఏమున్నాయి కౌంట్ చేయండి. 2008 ఒక లీప్ ఇయర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 3. ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ తీసుకోండి. సండేకి +3 చేస్తే, సండేకి +3 చేస్తే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 1 జనవరి 2003 మండే అయితే 1 జనవరి 2004 ఏమవుతుంది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడే కన్ఫ్యూజన్ అయ్యేది. ఫస్ట్ ఏం చేయాలి, ఇయర్ గ్యాప్ ఎంత ఉంది, 1 ఇయర్ ప్లస్. చాలామంది ఏం చేస్తారు, ఈ మధ్యలో మనం లీప్ ఇయర్ కౌంట్ చేయాలి. 2004 లీప్ ఇయరే కదా అని 1 తీసుకుంటారు. నేను ఆల్రెడీ చెప్పాను 2004 ఎప్పుడు లీప్ ఇయర్ అవుతుంది, మనకి February 29 యాడ్ అయితేనే లీప్ ఇయర్ అవుతుంది. February 29 యాడ్ కాకపోతే లీప్ ఇయర్ కాదు. ఇది ఎక్కడ క్లోజ్ అయింది, January 1గా క్లోజ్ అయింది, అంటే మనకి లీప్ ఇయర్ రాదు. సో మండేకి +1 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది, ట్యూస్డే ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే 1 మార్చ్ 2007 మండే అయితే 1 మార్చ్ 2012 అనేది ఏ ఇయర్ అవుతుందో కనుక్కోవాలి. మంత్ డేటు సేమ్, ఇయర్ చూడండి. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది, 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లీప్ ఇయర్స్ కౌంట్ చేయాలి. లీప్ ఇయర్స్ ఏమన్నాయి మనకి, 2008 లీప్ ఇయరే, 2012 లీప్ ఇయరేనా. చూడండి ఇక్కడ మనకి ఏముంది, February 29 యాడ్ అయింది కాబట్టి ఇది కూడా మనం లీప్ ఇయర్గా తీసుకుంటాం. 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 7. 7 ఆడ్ డేస్ ఉన్నాయి. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0. మండేకి +0 చేస్తే మళ్ళీ ఏ రోజు వస్తుంది, మండేనే వస్తుంది. ఇది ఫస్ట్ టైపు. మంత్ డేట్ సేమ్గా ఉండి ఇయర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇయర్ గ్యాప్ తీసుకోవాలి. తర్వాత బిట్వీన్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఏమైనా ఉంటే కౌంట్ చేయాలి. నెక్స్ట్ మోడల్ ఏంటిది, మంత్ డేట్ డిఫరెంట్గా ఉంటుంది. టైప్ 2 మంత్ డేటు డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14th మార్చ్ 2007 మండే అయితే 1 జూన్ 2007 ఈరోజు మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఇయర్ అనేది సేమ్గా ఉంది, ఇక్కడ మంత్ డేట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మార్చ్, తర్వాత ఏప్రిల్, తర్వాత మే, తర్వాత జూన్. ఇక్కడ ఏం చేయాలి, స్టార్టింగ్ ఎప్పటి నుంచి 14th కదా, రిమైనింగ్ డేస్ తీసుకోండి. స్టార్టింగ్లో ఏం తీసుకోవాలి, రిమైనింగ్ డేస్ తీసుకోవాలి. ఆ మంత్లో రిమైనింగ్ ఏవైతే డేస్ ఉన్నాయో, మార్చిలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్. 14 డేస్ ఆల్రెడీ అయిపోయినాయి కదా, రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి, 17 డేస్. ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్. లాస్ట్ డే ఏం తీసుకోవాలి, గివెన్ డేస్. ఎన్ని డేస్ అయితే ఇచ్చాడో అన్ని డేస్ తీసుకోవాలి, 1. ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 30, 31, 61, 62, 72, 79 ఆడ్ డేస్. ఏం చేయాలి బై 7 చేయండి. 11 ఏళ్ళు ఎంత, 77. రిమైండర్ ఎంత వస్తుంది, +2. ఓకే, మనం మార్చి నుంచి జూన్కి వెళ్తున్నాం కాబట్టి ముందుగానే వెళ్తున్నాం. మండేకి ఏం చేయాలి, +2 చేస్తే ఏమవుతుంది, వెడ్నెస్డే ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఏం చేసాం, క్యాలిక్యులేషన్ మొత్తం యాడ్ చేసి కౌంట్ చేసి లాస్ట్లో మనం 7తో డివైడ్ చేసాం. అలా కాకుండా మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్లోనే 7తో డివైడ్ చేయండి. ఇప్పుడు 17ని 7తో డివైడ్ చేస్తే 7 14, రిమైండర్ ఎంత 3, 7 4 28, రిమైండర్ ఎంత 2, 7 4 28, రిమైండర్ ఎంత 3. 1 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయండి. సమ్ 7 వస్తే క్యాన్సిల్ చేసేయండి. 3 + 3 6, 6 + 1 ఎంత 7. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 కదా, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని ఇంకేం మిగిలింది, 2నే కదా, సో 2 మిగిలింది కాబట్టి 2 ఆడ్ డేస్. మండేకి 2 ఆడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెడ్నెస్డే ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సేమ్. అలాగే 28 ఏప్రిల్ 2009 సండే అయితే 14th జూన్
2009 అనేది ఏ రోజు అవుతుంది, రైట్. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ సేమ్గా ఉంది, మంత్ ఎక్కడి నుంచి, ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్లో రిమైనింగ్ డేస్, ఏప్రిల్ మొత్తం 30 డేస్ కదా, 28 డేస్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి, 2. మేలో 31 డేస్, జూన్లో ఏం తీసుకోవాలి, గివెన్ డేట్ 14 డేస్, మొత్తం యాడ్ చేయండి, 33, 43, 47 బై ఏం చేయాలి, 7తో డివైడ్ చేయండి, 7 ఎంత, 42, రిమైండర్ ఎంత ఉంది, 5. ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +5. సండేకి ఏం చేయాలి, +5 యాడ్ చేయండి, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఫ్రైడే ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇంకో పాయింట్, మనం పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్ అని చెప్పాను. పాజిటివ్ రిమైండర్ ఎంత, +5, నెగిటివ్ రిమైండర్ ఎంత వస్తుంది, 2. మనకు సమ్ 2 7 రావాలి, ఇక్కడ 5 ఉంది, 25 ఎంత రావాలి, 2 రావాలి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటుంది. సో మైనస్ అంటే ఏంది, వెనక్కి వెళ్ళాలి, సండేకి 2 డేస్ వెనక్కి వెళ్ళండి, సాటర్డే ఉంటుంది, తర్వాత ఫ్రైడే అవుతుంది. ఇది ఈజీ కదా, అందుకని ఒక్కోసారి పాజిటివ్ రిమైండర్ యూజ్ చేసుకోవాలి, కొన్నిసార్లు ఏం చేయాలి, నెగిటివ్ రిమైండర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ చేయకుండా డైరెక్ట్గా 7తో డివైడ్ చేశారనుకో, 2ని 7తో డివైడ్ చేసి రిమైండర్ 2నే, 31ని 7తో డివైడ్ చేస్తే 4, 28, 3, 14ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత, 0, 2 + 3 ఎంత, 5 ప్లస్, ఈ మొత్తం యాడ్ చేయకుండానే మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్ 3 క్వశ్చన్స్ చూడండి ఎలా ఉంటుంది. టైప్ 3లో మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, డేట్, మంత్, ఇయర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా చూడండి, ఫస్ట్ 21 జనవరి 2006 మండే అయితే 14th ఏప్రిల్ 2009 ఈరోజు మనం కనుక్కోవాలి. ఇదేంటి, టైప్ 3 ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్. ఈ 2 మోడల్స్ని కలిపితే మనకి టైప్ 3 వస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఇయర్, మంత్, డేట్ సేమ్ అనుకోండి, ఇయర్ డిఫరెంట్గా ఉంటే ఎలా చేస్తాం, నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఎంత ఉంది, 3 years. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మధ్యలో లీప్ ఇయర్స్ ఏమున్నాయి, 2008 ఉంది, అంటే ఒక లీప్ ఇయర్. సో 3 + 3 ఎంత వచ్చింది, 4. ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +4. ఈ పార్ట్ వరకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి, మనకి 4 ఆడ్ డేస్ వచ్చినాయి. అలాగే నెక్స్ట్ మనకి ఇయర్ సేమ్గా ఉంది, మంత్ డేట్ డిఫరెంట్గా ఉంటే ఎలా చేసాం మనం, ఎక్కడి నుంచి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జనవరిలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి, 21 డేస్ అయిపోయినాయి, రిమైనింగ్ డేస్ 10 డేస్. ఫిబ్రవరిలో 28 డేస్, మార్చ్లో 31 డేస్, ఏప్రిల్లో 14 డేస్. మీరు మొత్తం యాడ్ చేయండి, లేదు స్టార్టింగ్లోనే 7తో డివైడ్ చేయండి. 10ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 7 1 7, రిమైండర్ ఎంత, 3, 7 4 28, రిమైండర్ ఎంత, 0, 7 4 28, రిమైండర్ ఎంత, 3, 7 12 14, రిమైండర్ ఎంత, 0. ఈ మొత్తం యాడ్ చేసి ఎంత, 3 + 3 6. జనవరి నుంచి ఏప్రిల్కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్. సో ఈ పార్ట్ వరకు మనకు ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి, +6, +6 + 4 ఎంత అవుతుంది, +10. 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 7తో డివైడ్ చేయండి, 7 1 7, రిమైండర్ ఎంత, 3. మండేకి 3 డేస్ ముందుకు వెళ్ళండి, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో మన ఆన్సర్ ఏమవుతుంది, థర్స్డే అవుతుంది. సో ఇలా మనం 3 మోడల్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఉన్న 3 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం రైల్వేలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. 15th February 2018 థర్స్డే అయితే అండ్ డే విల్ బి 18th April 2019. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్ అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మోడల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 15th February 2018 అనేది థర్స్డే అయితే ఆన్ వాట్ డే విల్ 18th April 2019. 15th February 2018 ఏ రోజు ఇది, థర్స్డే అయితే ఏం కనుక్కోవాలి, 18th April 2019 అనేది ఏ రోజు అవుతుందో మనం కనుక్కోవాలి. ఇదేంటిది, టైపు 3 కదా, ఇక్కడ మంత్ డిఫరెంట్, డేటు డిఫరెంట్, ఇయర్ డిఫరెంట్. ఫస్ట్ టైప్ 1 ఏంటిది, ఇయర్ సేమ్గా లేకపోతే ఎలా చేయాలి, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, 1 year గ్యాప్ ఉంది. నెక్స్ట్ 18కి 19కి మధ్యలో లీప్ ఇయర్స్ ఏమున్నాయా, లీప్ ఇయర్స్ ఏమి లేవు. సో ఈ పార్ట్ వరకు ఆడ్ డేస్ ఎన్ని, 1 odd day. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఫిబ్రవరిలో మొత్తం ఎన్ని డేస్,
ఇది జనరల్ 28 డేసే తీసుకోండి. ఓకే, ఎందుకంటే లీప్ ఇయర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతుంది. ఆ ఫిబ్రవరిలో 28 డేస్లో 15 డేస్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి? 13 డేస్. మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. ఏప్రిల్ ఏం చేయాలి? గివెన్ డేస్ ఎన్ని? 18. మీరు ఏం చేస్తారు? 7తో డివైడ్ చేయండి. ఓకే, ఈ మొత్తం యాడ్ చేసే దానికంటే రిమైండర్ తీసుకోండి. 7 1 7, రిమైండర్ ఎంత? 6. 7 4 28, రిమైండర్ ఎంత? 3. 7 2 14, రిమైండర్ ఎంత? 4. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 6 + 4 10, 10 + 3 13. అంటే ఈ పార్ట్ వరకు మనకి ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 13 ఆడ్ డేస్ వచ్చినాయి. ప్లస్ 13 + 1 ఎంత? ప్లస్ 14. 7 కంటే ఎక్కువ కాబట్టి మీరు ఏం చేస్తారు? 7తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత? 0. థర్స్డేకి +0 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? మళ్ళీ థర్స్డేనే అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, అర్జున్ వాజ్ బోర్న్ ఆన్ 1st January 2007 ఆన్ మండే, దెన్ వాట్ డే ఈజ్ ఆన్ 1st January 2008? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. 1st January 2007 అనేది మండే అయితే 1st January 2008 అనేది ఏ రోజు అవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అయిపోయింది డేటు మంత్ సేమ్, ఇయర్ డిఫరెంట్. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 1 year. ప్లస్ ఈ బిట్వీన్ ఇయర్స్లో ఏమైనా లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా? లీప్ ఇయర్స్ ఏమి లేవు కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? మండేకి +1 చేయండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం కంప్లీట్ డేట్ ఇస్తే ఇయర్ని చూసి లీప్ ఇయర్ మనం మెన్షన్ చేయకూడదు. February 29 యాడ్ అయితేనే అది లీప్ ఇయర్గా తీసుకుంటాము. February 29 యాడ్ కాకపోతే లీప్ ఇయర్గా తీసుకోరు. ఇక్కడ ఏంటిది? January 1st క్లోజ్ అయిపోయింది, February 29 దాకా రాలేదు కాబట్టి అది లీప్ ఇయర్గా తీసుకోలేదు. సో మండే +1 ఎంత అవుతుంది? ట్యూస్డే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, థర్స్డే ఈజ్ ఆన్ 15th November 2008. విచ్ డే విల్ బి 15th November 2021? ఇక్కడ చూడండి, నేను తీసుకోవట్లేదు, డేట్ మంత్ సేమ్గా ఉంది కాబట్టి 2018 అనేది థర్స్డే అయితే 2021 అనేది ఈ రోజు అవుతుంది. ఫస్ట్ ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 3 years గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఈ బిట్వీన్లో లీప్ ఇయర్స్ ఏమున్నాయి? 2020 లీప్ ఇయరే. ఇంకేమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా? లీప్ ఇయర్స్ ఏం లేవు కాబట్టి ఒక లీప్ ఇయర్. మొత్తం ఎన్ని ఇయర్స్? 4 odd days ఉన్నాయన్నమాట. థర్స్డేకి ఏం చేయాలి? 4 యాడ్ చేయండి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో 4 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మండే అవుతుంది. మండే. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ ఏ సాటర్డే ఆన్ 18th October 2003. విచ్ డే విల్ బి ఆన్ 18th October 2005? మంత్ డేటు సేమ్గా ఉంది, ఇయర్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ మోడల్ 2003 ఏ రోజు? ఇది సాటర్డే అయితే 2005 అనేది ఏ రోజు అవుతుంది మనం కనుక్కోవాలి. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 2 years ఉంది. నెక్స్ట్ ఈ బిట్వీన్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఏమున్నాయా? 2004 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఒకటి యాడ్ చేస్తాం మనం. +3. 3 నుంచి 5కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తే ప్లస్, బ్యాక్వర్డ్ డైరెక్షన్కి వెళ్తే మైనస్. సాటర్డేకి ఏం చేయాలి? +3 odd days అనమాట. సండే, మండే, ట్యూస్డే. ట్యూస్డే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ మండే ఆన్ 5th February 2018. విచ్ డే ఆఫ్ ద వీక్ వాజ్ 5th February 2009? మంత్ డేట్ సేమ్. ఫస్ట్ మోడల్ 2018 అనేది మండే అయితే 2009 అనేది ఏమవుతుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 9 years. ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కౌంట్ చేయండి. 2012 ఒక లీప్ ఇయర్, 2016 ఒక లీప్ ఇయర్. మొత్తం ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 2 లీప్ ఇయర్స్. 9 + 2 ఎంత? 11. 7 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 7తో డివైడ్ చేయండి. 7 1 = 7, రిమైండర్ ఎంత? 4. ఇక్కడ మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? 2018 నుంచి మనం 9కి వెళ్తున్నాం కాబట్టి వెనక్కి వెళ్ళాలి. -4. లేదు, నెగిటివ్ రిమైండర్ ప్రకారం ఇది ఏం చేయొచ్చు? 3. ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు? ప్లస్. -4 అన్నా తీసుకోండి, లేదు +3 అన్నా తీసుకోండి. సో -4 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఏమవుతుంది? సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే. థర్స్డే ఈజ్ ఆన్సర్. లేదు మీరు +3 తీసుకుంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఏది తీసుకున్నా సరే మన ఆన్సర్ వస్తుంది థర్స్డే. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2nd February 2019 సాటర్డే అయితే
4th అక్టోబర్ 2019. ఇక్కడ ఏంటిది ఇయర్ సేమ్గా ఉంది, మంత్ డేటు డిఫరెంట్గా ఉంది. సో 2nd ఫిబ్రవరి ఏ రోజు ఇది సాటర్డే అయితే 4th అక్టోబర్ ఏమవుతుంది మనం కనుక్కోవాలి. ఎక్కడి నుంచి ఫిబ్రవరి నుంచి రాయాలి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. స్టార్టింగ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫిబ్రవరిలో 28 డేసే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫిబ్రవరిలో 2 డేస్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి 26 డేస్. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్లో గివెన్ డేట్ తీసుకోవాలి ఎంత 4. ఇక్కడ ఈ మొత్తం మనం యాడ్ చేసి 7తో డివైడ్ చేయాలి. అలా కాకుండా మీరు ఒక్కొక్క నెంబర్ని 7తో డివైడ్ చేయండి. 26ని మనం 7తో డివైడ్ చేస్తే 7 3 21, రిమైండర్ ఎంత 5, 7 4 28, రిమైండర్ ఎంత 3, 7 4 28 2, 31 ఉంటే 3, 30 4 28 2, 3 3 2 4. ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. ఒకటి ఇంకోటి మీరు మొత్తం యాడ్ చేసి చేయండి, లేదా సమ్ 7 వస్తే ఏం చేస్తారు క్యాన్సిలేషన్ చేయండి. ఫస్ట్ మొత్తం యాడ్ చేసి చెప్తాను. 5 + 3 8, 10 13 15 18 21 21 23 27 బై 7. చూసారా మనం యాడ్ చేస్తే ఏమవుతుంది స్పీడ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ చెప్తున్నాను 8 10 13 15 18 21 27. మనం క్యాన్సిలేషన్ చేస్తే 7 3 21, రిమైండర్ ఎంత వచ్చింది మనకి 6 + 6. సాటర్డేకి +6 తీసుకోండి. సాటర్డేకి మీరు +6 అన్నా తీసుకోండి, లేదనుకోండి -1 అన్న తీసుకోండి. మనం మొత్తం యాడ్ చేసి 7 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ తీసుకోండి. ఓకే, సాటర్డేకి +6 తీసుకున్నాను అనుకో, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా సాటర్డేకి -1 తీసుకోండి, ఇలా తీసుకున్న ఫ్రైడే ఈజ్ ద ఆన్సర్. ఏది ఈజీ? కొన్నిసార్లు నెగిటివ్ రిమైండర్ ఈజీ, కొన్నిసార్లు పాజిటివ్ రిమైండర్ ఈజీ. ఇది ఒక ప్రాసెస్. ఇందాక ఏం చెప్పాను, సమ్ 7 వచ్చినా సరే మీరు క్యాన్సిలేషన్ చేయమని చెప్పాను. 5 + 2 7 క్యాన్సిల్ అవుతుంది. ఇంకొకటి 4 3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం చేస్తారు మొత్తం యాడ్ చేయండి. 3 + 3 ఎంత 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13. 13ని మనం 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది 7 1 7, రిమైండర్ ఎంత 6 ప్లస్. ఓకే, మీరు మొత్తాన్ని యాడ్ చేసి క్యాలిక్యులేషన్ చేసే బదులు రిమైండర్ థియరం కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 12th August 2011 was Friday, then what day on 21st December 2011? ఇయర్ సేమ్గా ఉంది, సెకండ్ మోల్డ్ ఇది. 12th August ఫ్రైడే అయితే 21st December అనేది ఏమవుతుంది? ఎక్కడి నుంచి రాయాలి? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆగస్టులో మొత్తం ఎన్ని డేస్ 31 డేస్ కదా. ఈ 31 డేస్లో 12 డేస్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి 19 డేస్. సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్లో గివెన్ డేట్ తీసుకోండి 21. ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం యాడ్ చేసే బదులు ప్రతి నెంబర్ని 7తో డివైడ్ చేయండి, రిమైండర్ రాయండి. 7 2 14, రిమైండర్ ఎంత 5, 7 4 28 2, 7 4 28 3, 7 4 28 2. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 7 3 21 0. 5 + 2 7 కదా, క్యాన్సిల్. 3 + 2 ఎంత 5. ఆగస్ట్ నుంచి డిసెంబర్ కాబట్టి +5 తీసుకున్నా ఒకటే, లేదనుకోండి 2, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -2 డేస్ వెనక్కన్నా వెళ్ళండి. ఓకే, +5 తీసుకున్నాం అనుకో, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఇలా అయినా సరే వెడ్నెస్డేనే వచ్చింది. 2 డేస్ వెనక్కి వెళ్ళండి, ఏమవుతుంది థర్స్డే, వెడ్నెస్డే. ఏది ఈజీ? నెంబర్ ఏదైతే తక్కువ ఉందో అది ఈజీ అనమాట. సో వెడ్నెస్డే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 17th January 2004 వాజ్ సాటర్డే, 10th April 2013 అనేది ఏ రోజు అవుతుంది? థర్డ్ టైప్ ఇది. 17th January
2004 సాటర్డే అయితే 10th ఏప్రిల్ 2013 అనేది ఏ రోజు ఉందో మనం కనుక్కోవాలి. కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్. ఫస్ట్ ఇయర్లో తీసుకోండి. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? మొత్తం 9 years గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఇందులో లీప్ ఇయర్స్ కౌంట్ చేయండి. లీప్ ఇయర్స్ ఏమన్నాయి? 2004 లీప్ ఇయరే, 2008 లీప్ ఇయరే, 2012 లీప్ ఇయరే. ఇప్పుడు మనం 2004 అనేది తీసుకోవాలా తీసుకోకూడదా? ఇది 2004 నుంచి 2013కి వచ్చాం మనం. అంటే February 29 ఇంక్లూడ్ అయింది కాబట్టి లీప్ ఇయర్ తీసుకోవాలి. +3 9 + 3 ఎంత? 12. అంటే ఇక్కడ ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +12 ఆడ్ డేస్ వచ్చినాయి. ఈ పార్ట్ వరకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? +12. నెక్స్ట్ జనవరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జనవరిలో మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి? 31 days. 17 days అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి? 14 days. ఫిబ్రవరి మీరు 28 days మాత్రమే తీసుకోవాలి, 29 తీసుకోకూడదు. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ మనం లీప్ ఇయర్ కౌంట్ చేసాం, ఒక ఎక్స్ట్రా డే తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ తీసుకోకూడదు. మార్చిలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి? 31 days. ఏప్రిల్లో ఎన్ని డేస్ కావాలి? 10 days. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? 7తో డివైడ్ చేయండి, రిమైండర్ రాయండి. 14ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. 7 4 28 0, 7 4 28 3, 7 1 7 3. 3 + 3 ఎంత? ఈ పార్ట్ వరకు ఆడ్ డేస్ ఎన్ని? 6. ఈ పార్ట్ వరకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 12. 6 + 12 ఎంత? 18. 7 కంటే ఎక్కువ వస్తే ఇంకా 7తో డివైడ్ చేసేయండి. 7 14. ఆడ్ డేస్ ఎన్ని? 4 ఆడ్ డేస్. ముందుకు వెళ్తున్నాం కాబట్టి +4. సాటర్డే నుంచి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో మన ఆన్సర్ ఏమవుతుంది? వెడ్నెస్డే ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్ వాస్ ఫ్రైడే ఆన్ 22 February 2002. ఆన్ విచ్ డే ద వీక్ వాజ్ 15th March 2008. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్లు అడిగాడు, అందుకని ప్రతి మోడల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఏం కనుక్కోవాలి? 22 February 2002 ఇది ఫ్రైడే అయితే 15th March 2008 అనేది ఏ రోజు అవుతుంది? సో మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ చూడండి, ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 6 years గ్యాప్ ఉంది. నెక్స్ట్ లీప్ ఇయర్స్ చూడండి, 2004 లీప్ ఇయర్, నెక్స్ట్ 2008. మనకి లీప్ ఇయర్ అవునో కదా ఎలా తెలుస్తుంది? February 29 రావాలి. ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయింది? 15th March అంటే 2008 కూడా లీప్ ఇయర్, అంటే 2 odd days. 6 + 2 ఎంత? 8 odd days. సో ఈ పార్ట్ వరకు మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 8 odd days. నెక్స్ట్ ఈ పార్ట్ వరకు ఆడ్ డేస్ చూడండి, ఫిబ్రవరి నుంచి కదా, ఫిబ్రవరి, మార్చ్. మనం ఫిబ్రవరి ఎన్ని డేస్ తీసుకోవాలి? 28 days. అందులో 22 days ఆల్రెడీ అయిపోయినాయి, రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి? 6 days ఉన్నాయి. మార్చ్ 2 days తీసుకోవాలి, 15. 6ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత? 6. 15ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత? 1. 6 + 1 ఎంత? 7. దెన్ నెక్స్ట్ 7. ఈ పార్ట్ వరకు ఏమో 7 odd days, ఈ పార్ట్ వరకు ఏమో 8 odd days. 7 + 8 ఎంత? 15/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్వర్డ్ డైరెక్షన్ కాబట్టి +1. ఫ్రైడేకి +1 చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? సాటర్డే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3rd January 2018 was Wednesday. Which of the following will also have 3rd January on Wednesday? ఇక్కడ జాగ్రత్త చూడండి, 3rd January 2018 అనేది వెడ్నెస్డే అయితే మళ్ళీ 3rd January మనం ఇయర్ కనుక్కోవాలి. ఏ ఇయర్ అయితే మనం సేమ్ మళ్ళీ వెడ్నెస్డే అవుతుంది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏంటిది? ఇయర్ గ్యాప్, సో ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది, మంత్ డేట్ అనేది సేమ్గా ఉంది. సో ఇక్కడ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే, సేమ్ డే రావాలంటే ఆడ్ డేస్ 0 రావాలి. మీరు ఆప్షన్ ఎవరైనా చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏ ఎంత ఉంది? 2002 తీసుకోండి. ఆప్షన్ 2022. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 4 years గ్యాప్ ఉంది. ప్లస్ లీప్ ఇయర్స్ కౌంట్ చేయండి. ఇక్కడ లీప్ ఇయర్స్ మనకి ఏముంటాయి? 2020 లీప్ ఇయరే. ఇంకేమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా? ఒక లీప్ ఇయర్ ఉంది కాబట్టి 4 + 1 ఎంత? 5 odd days. మనకేంది? 0 odd days రావాలి, 7 రావాలి. సో ఆప్షనే కాదు. నెక్స్ట్ చూడండి, 2018 2023 ఇయర్ గ్యాప్ ఎంత ఉంది?
మొత్తం 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఏమున్నాయి 2021 మాత్రమే ఉంది. ఆడ్ డేస్ ఏమి వచ్చినాయి 6 ఆడ్ డేస్. సో ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి థర్డ్ ఇక్కడ కంప్లీట్ డేట్ రాయండి, ఎందుకని లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి 2018. అలాగే 3rd January 2024 తీసుకుంటున్నా. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 6 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? లీప్ ఇయర్స్ కౌంట్ చేయాలి. 2018 తర్వాత లీప్ ఇయర్స్ ఏమన్నాయి 2020 ఉంది, 2024 ఉంది. కానీ 2024 మనం లీప్ ఇయర్గా తీసుకుంటామా? ఎందుకని 3rd Januaryతోనే క్లోజ్ అయింది. సో ఇది లీప్ ఇయర్ కాదు. సో 6 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 0. 0 ఆడ్ డేసే కదా. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. చాలామంది ఇది మిస్టేక్ చేస్తారు. సరే మనం ఇది కూడా చెక్ చేద్దాం. ఆప్షన్ డి కూడా చెక్ చేద్దాం. 2018 2020 ఆడ్ డేస్ ఏజ్ డిఫరెన్స్ ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 2 ఇయర్స్. ఇక్కడ మనం లీప్ ఇయర్స్ ఉన్నాయా? లీప్ ఇయర్స్ ఏం లేవు. మనకి సేమ్ డే రావాలంటే ఆడ్ డేస్ 0 రావాలి. ఆడ్ డేస్ 0 మనకి ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి దగ్గర వచ్చింది. నెక్స్ట్ 1st January 2018 వాజ్ మండే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ విల్ ఆల్సో స్టార్ట్ ఆన్ మండే. సో మళ్ళీ మండే అంటే ఏంది? ఆడ్ డేస్ అని సేమ్గా ఉండాలి. మీరు లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏమో కంప్లీట్ డేట్ రాయండి. లీప్ ఇయర్ లేని చోట డేట్ రాయాల్సిన అవసరం లేదు. 1st January 2018 మండే అయితే మళ్ళీ మండే ఎప్పుడు వస్తుంది? 0 ఆడ్ డేస్ ఉండాలి. 1st January ఆప్షన్స్ 2024. ఈ 2024 నేను డేట్ మొత్తం ఎందుకు రాశాను? ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి. లీప్ ఇయర్ ఇంక్లూడ్ అవ్వాలంటే February 29 క్రాస్ అవ్వాలి. కూర్చోండి. ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 6 ఇయర్స్ ఉంది. ప్లస్ నెక్స్ట్ లీప్ ఇయర్స్ ఏమున్నాయి మనకి? లీప్ ఇయర్స్ 2020 లీప్ ఇయరే, 2024 లీప్ ఇయరా? 2024 ఇక్కడ 1st Januaryతోనే క్లోజ్ అయింది. ఇది లీప్ ఇయర్ కాదు. అంటే 1 6 + 1 ఎంత? 7. అంటే ఆడ్ డేస్ ఏమి వస్తున్నాయి? 7తో 7 డివైడ్ చేస్తే 0 ఆడ్ డేస్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అంతే. మళ్ళీ మీరు వేరే దాంతో చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ నుంచి చెక్ చేయండి. 2018 2023 ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 5 ఇయర్స్. లీప్ ఇయర్స్ ఏమున్నాయి? 2020 ఒక లీప్ ఇయర్ 1 6 ఆడ్ డేస్. సో ఇది కాదు. నెక్స్ట్ 2018 2020 అసలు ఇక్కడ మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి? 2 ఇయర్ గ్యాప్ 1 లీప్ ఇయర్ 3 వస్తుంది. ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ 2018 2022 నెక్స్ట్ ఎంత ఉంది? ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? ఇయర్ గ్యాప్ ఎంత ఉంది? 4 ఒక లీప్ ఇయర్ 5 ఆడ్ డేస్ వచ్చినాయి. సో ఎప్పుడైనా సరే 6కి దగ్గరలో ఉన్న వాటికి ఆన్సర్ అవుతుంది. కూర్చోండి. 2018 to 24 ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకి? ఇయర్ గ్యాప్ ఎంత? 6 ఒక లీప్ ఇయర్. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతారంటే 2024 కూడా లీప్ ఇయర్గా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? 2 లీప్ ఇయర్స్గా కౌంట్ చేస్తారు. ఆన్సర్ రాంగ్ అవుతుంది. మనకి 1st Januaryతోనే క్లోజ్ అయింది కాబట్టి 2024 లీప్ ఇయర్ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద డేట్స్ ఆఫ్ 3rd April 2005, 6th August 2010, 5th December 2013 when written in the date, month, year form have a unique mathematical property. The Indian Independence Day of which year among the following has the same property? చూడండి, క్వశ్చన్ చాలా ఈజీ కాబట్టి మీరు ముందుగా చేయకపోతే కష్టంగా అనిపిస్తుంది. ఎందులో అడిగాడు? ఏఎల్పి టెక్నీషియన్ అడిగాడు. సో 3rd April 2005 ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అలాగే 6th August అంటే ఏంటిది? 8th month 2010. నెక్స్ట్ 5 December అంటే 12. ఇయర్ ఎంత? 2013. అయితే ద ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ విచ్ ఇయర్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సేమ్ ప్రాపర్టీ? ఇండిపెండెన్స్ డే ఇప్పుడు వస్తుంది మనకి 15th August. ఆగస్ట్ అంటే ఎంత? 8. ఇక్కడ ఏ ఇయర్ వస్తుంది? ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏప్రిల్ అంటే ఎంత? 4 కదా. 3 4 ఇంక మొత్తం తీసేయండి. లాస్ట్ నెంబర్ తీసుకోండి. 3 4 5 ట్రిప్లెట్స్ ఇవి. ట్రిగ్నోమెట్రీలో పైథాగరస్ థియరం. ఇది 3 4 5, ఇది 6, ఇది 8, ఇది ఎంత? 10. అలాగే ఇది 5, ఇది 12, ఇది ఎంత? 13. అలాగే ఇది 15, ఇది 8, ఇది ఎంత అవుతుంది? 17 అవుతుంది. అంటే 2017 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ట్రిప్లెట్స్ అనమాట ఇవి. పైథాగరస్ థియరం 3 5 7 6 8 10 5 12 13 8
15, 17 అసలు ఎక్కడ క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు. ఆ ప్రాపర్టీ మీకు తెలిస్తేనే మీరు క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లేదనుకోండి మీరు ఎంత ట్రై చేసినా సరే మీకు ఆన్సర్ రాదు. ఓకే, సో దీంతో నేను మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఇంకొక మోడల్ ఉంది. ఆ మోడల్ ఏంటి అంటే మనకు డేట్ ఇస్తాడు, అది ఏ రోజు మనం కనుక్కోవాలి. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రతి మోడల్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు దయచేసి ఈ 60 days మ్యారథాన్ సిరీస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ అనేది అంత తొందరగా వస్తుంది. లేదా మీరు లైట్ తీసుకున్నారనుకో వచ్చే జాబ్ కూడా చేతులారా మిస్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.